హలో అండి. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్. మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. దాని తర్వాత మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్లి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్‌లో లింక్ ఉంది. అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో మార్కెట్స్ ఇవాళ ఓపెన్ అవ్వడం మాత్రం నెగెటివ్‌లో ఓపెన్ అయినాయి అండ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినాయి. దాని తర్వాత మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ ఒక లోస్ ఉన్నాయో, సో ఆ లోస్ దగ్గర నుంచి అంటే మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఉందో 9:15 క్యాండిల్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. నిఫ్టీలో సపోర్ట్ తీసుకుంది. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 9:15 క్యాండిల్స్ లోస్ దగ్గర నుంచే మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ విషయం నేను టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ మార్కెట్ ఓపెన్గా చెప్పాను. సో ఏదైతే క్యాండిల్ ఉందో ప్రీవియస్ డే క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ కానీ అది ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేస్తుందని చెప్పి టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను. అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ కూడా మీకు మెన్షన్ చేశాను మార్నింగ్. అండ్ డేటా కూడా మీకు షేర్ చేశాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి. సో క్లియర్లీ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా. ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్లో ప్రీవియస్లీ ఏదైతే ట్రేడింగ్ సెషన్ ఉండేనో ఆ లెవెల్ ఒక సపోర్ట్ అండ్ ఇక్కడ ఒక లెవెల్ సపోర్ట్ని మార్క్ చేసి పెట్టాను. సో ఈ ఏరియాలో 57,600 ఏరియాలో ఒక సపోర్ట్ ఉంది అని చెప్పి ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి బౌన్స్ చేసింది. అండ్ బౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఏరియాని ట్యాప్ చేసి టెస్ట్ చేసి అండ్ అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో మూవ్ అయ్యి ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదే మనకి నిఫ్టీలో కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్యాండిలే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. స్ట్రాంగ్లీ ఒక దోజీ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్లో క్లియర్లీ మనకు చూపించింది బయర్స్ అండ్ సెల్లర్స్ పార్టిసిపేషన్ ఉంది అని చెప్పి ఈ పర్టికులర్ క్యాండిల్లో క్లియర్లీ అర్థమైంది. దాని తర్వాత చూడండి మార్కెట్ ఏదైతే డేలో ఉందో అదొక సపోర్ట్లకి యాక్ట్ చేసింది. అండ్ ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్ ఒక క్యాండిల్ ఉండేనో ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక 9:15 క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ పర్టికులర్ పాయింట్ సపోర్ట్లకి యాక్ట్ చేసింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు 9:15 క్యాండిల్ ఏదైతే ఇవాళ 9:15 క్యాండిల్ అవుతుందో అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఓకే, సో ఇంకొక పాయింట్ సో స్టిల్ ఇంకా కూడా ప్రైస్ ఒక రేంజ్లో ఉంది. ఓకే, సో ఏదైతే మార్కెట్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఉందో ఆ ట్రేడింగ్ సెషన్ రేంజ్లోనే ప్రైస్ ఉంది. ఇది కంప్లీట్లీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ హైస్ అండ్ లోస్ దాని మధ్యలోనే ప్రైస్ ఓపెన్ అయింది. దాని మధ్యలోనే నిఫ్టీ క్లోజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు దీని పైన ఉన్న లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తాయి. అండ్ ఏదైతే ఇవాళటి హై ఉందో అది కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇవాళటి మార్కెట్ ఒక లో ఉందో అండ్ ప్రీవియస్ లో ఉందో అది కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మనం. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 24,000 అండ్ సో 24,250 లెవెల్ పైన మార్కెట్ 260 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి. సో ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే బుల్లిష్ సైడ్ మనం ప్లాన్ చేయొచ్చు. బికాస్ ప్రీవియస్ ట్రెండ్ మనకి బుల్లిష్లో ఉంది కాబట్టి ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి వెళ్ళొచ్చు. అండ్ ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్రైడే రోజు ఏదైతే హై ఉందో దాన్ని అచీవ్ చేయడానికి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి అండ్ ఈ హైస్ బ్రేక్ అవుతే ఏదైతే ఇవాళ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ లెవెల్స్ పైన ఉంటే ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ బెరిష్కి ప్లాన్ చేయాలంటే సింపుల్ ప్రైస్ వచ్చేసి 24,100 లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితే మనం డౌన్ సైడ్ ఒక 100 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 24,000 లెవెల్ వరకు. ఈ లెవెల్ బ్రేక్ చేయకూడదు. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ బుల్లిష్లో వెళ్ళాలి అంటే 24,000 లెవెల్ని బయర్స్ హోల్డ్ చేయాలి. ఒకవేళ బయర్స్ 24,000 లెవెల్ని హోల్డ్ చేయకపోతే కనుక మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. క్లియర్ అండ్ సింపుల్గా పెట్టుకోండి. సో ఈ జోన్స్లో ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. ఓకే, సో ఈ జోన్స్లో 1 or 2 ట్రేడ్స్ ట్రై చేయండి ఇంట్రాడేలో. వర్కౌట్ అయితే ఓకే, లేకుంటే అసలు ఓవర్ ట్రేడింగ్ ఈ పర్టికులర్ రేంజ్లో మాత్రం అసలు చేయకండి. బికాజ్ ఇంకా కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి ఎటువంటి ట్రెండ్ క్లియర్ ట్రెండ్ అనేది లేదు. కంప్లీట్లీ చాపీ. ఒకరోజు రెడ్ అయితే ఇంకో రోజు గ్రీన్ కనిపిస్తుంది మనకి నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో కూడా అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రైస్ మార్కెట్ క్లోజ్ అయిందో ఆ పర్టికులర్ పాయింట్లో ప్రీవియస్లీ రెసిస్టెన్స్ ఉండే అది మనకి ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. బట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ డౌన్ వల్ల మళ్ళీ మార్కెట్ కింది నుంచి మళ్ళీ అప్ సైడ్ వచ్చి టెస్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ హోల్డ్ చేసి మార్కెట్లో అప్ సైడ్ కనుక బ్రేక్అవుట్ అయితే ఏదైతే ఫ్రైడే రోజు హై ఉందో అది అచీవ్ చేస్తుంది. దాంతోపాటు
24,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు. ఓకే. అండ్ బేరిష్ రావాలంటే క్లియర్ 24,100 ఫస్ట్ సైన్. దాని తర్వాత అది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 24,000 లెవెల్ టెస్ట్ చేయొచ్చు. అది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 23,900 వరకు రావచ్చు. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. డౌన్ సైడ్లో మీరు చూసారనుకో స్లైట్లీ హైయర్ ఐస్ ప్యాటర్న్ ఉంది. సో దీని లెవెల్స్ కింద ఎస్ఎల్స్ కూడా ఉంటాయి. సో అందరివి. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చిందనుకోండి, ఫాస్ట్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఎస్ఎల్స్ క్లస్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ట్రిగర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ లెవెల్స్ కింద మీకు ఒక ట్రెండ్ లైన్ కూడా మార్క్ అవుతుంది. మార్కెట్ ఈ లెవెల్స్ కిందకి వస్తే క్లియర్లీ బెరిష్ సైన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీలో. అండ్ అదే సెన్సెక్స్లో కూడా అంతే సేమ్. ఇక్కడ మీరు సెన్సెక్స్ చార్ట్ చూసామనుకోండి, సో ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మార్కెట్ ఏదైతే క్లోజ్ అయిందో ఆ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ ఇక్కడ చూడండి, సో రిజెక్ట్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ ఇంట్రాడేలో మనం చూసినట్టయితే అండ్ ఏదైతే మార్కెట్ ఏదైతే ఓపెనింగ్ ఉందో అక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్లో బౌన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను సెన్సెక్స్, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఇవాళ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 12:45 టైంలో ప్రైస్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే సపోర్ట్ ఉందో ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే 9:15 క్యాండిల్ ఓపెనింగ్ రేంజ్ ఉందో ఆ లెవెల్స్ నుంచే మళ్ళీ మార్కెట్లో ఇక్కడ బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే కాలేదు. మార్కెట్ అట్లీస్ట్ రేపు 77,800 అండ్ 77,850 లెవెల్ పైన ప్రైస్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ టెస్ట్ చేయొచ్చు. ప్రైస్ 78,100 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 77,800 to 850 లెవెల్ పైన ప్రైస్ ట్రేడ్ అవుతుంటే కనుక. సో బేరిష్లో ప్లాన్ చేయాలంటే ఇక్కడ 77,400 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, ఈ మధ్యలో మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్ళే ట్రై చేయొచ్చు. సో డౌన్ సైడ్ 77,500 to 400 లెవెల్ కిందికి వెళ్తేనే బేరిష్లో ప్లాన్ చేయండి సెన్సెక్స్లో. ఓకే, అండ్ ఇక్కడ నుంచి కొంచెం డిప్ వచ్చినా సరే ఈ పర్టికులర్ బయింగ్ జోన్ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉందో అది బ్రేక్ చేయొచ్చు. అది బ్రేక్ చేస్తే ఇంకా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లియర్ సెన్సెక్స్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన చూపించానో, సో సపోర్ట్స్ లెవెల్స్ నుంచి బౌన్స్ చేసింది కదా. సో ఈ పర్టికులర్ సపోర్ట్స్ ఇంపార్టెంట్. సో అది వచ్చేసి మనకి 57,600 లెవెల్. ఓకే, 57,600 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ రేపటికి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ర్యాలీ వచ్చింది. అండ్ అప్ సైడ్కి ఈ పర్టికులర్ ఏరియా చూస్తున్నారు కదా, కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో అగైన్ ఇదే పర్టికులర్ జోన్ దగ్గర నుంచి ప్రైస్ రిజెక్ట్ చేసింది. సో అది వచ్చేసి మనకి 58,000 to 58,100 లెవెల్. సో రేపు ప్రైస్ గ్యాప్ అప్లో కానీ లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, అప్ సైడ్కి కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ మార్కెట్ 58,500 లెవెల్ వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 58,100 లెవెల్ పైన ప్రైస్ సస్టైన్డ్ అవుతే. ఓకే, ఈ లెవెల్స్ పైన ఉంటే ఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, వెయిట్ చేయండి. హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వెయిట్ చేయండి. దాన్ని బట్టి మనం ఇంట్రాడేలో ఏదైతే ట్రెండ్ ఉంటుందో దాన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఆల్గో లెవెల్స్ అప్డేట్ చేస్తాను. దాన్ని బట్టి మనం డైరెక్షన్ అనేది ఫైండ్ చేద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ ఫామ్ అయిందో దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కొంచెం నాకు పాజిటివ్నే స్ట్రాంగ్లీ కనిపిస్తుంది. మార్కెట్ ఒకవేళ 58,000 అండ్ 58,100 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే ఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్కి మాత్రం 57,600 లెవెల్ కిందికి వస్తేనే మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. క్లియర్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, సో ఇక్కడ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ దగ్గర మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది 2 lakhs దాకా. అండ్ 24,000 లెవెల్ దగ్గర కూడా కనిపిస్తుంది. 24,100 లెవెల్ దగ్గర కూడా కనిపిస్తుంది. ఇవన్నీ సపోర్ట్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది. అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 24,400 లెవెల్ అండ్ 24,300 లెవెల్. దానిపైన 24,500 లెవెల్ మనకి రెసిస్టెన్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ డేటా చూసుకుందాం. దాని తర్వాత క్రిప్టోకి వెళ్దాం. సో గ్లోబల్ డేటా వచ్చేసి యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్ వచ్చేసి 141 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. నాస్డాక్ 361 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన ఏషియన్ మార్కెట్స్లో నికీ నెగిటివ్లో ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ జస్ట్ 23 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ పాజిటివ్లో ఉంది. నికీ నెగిటివ్ ఉంది, హ్యాంగ్సెంగ్ మాత్రం పాజిటివ్ ఉంది. అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. సో ఇక్కడ నేను బిఫోర్ 54,500 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ
క్రిప్టోలో చూసామనుకోండి. సో, మార్కెట్ వచ్చేసి 65,000-64,000 రేంజ్ మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒక వ్యూ ఉంది నాది. సో, దాన్ని షేర్ చేస్తాను మీకు. సో, 65,000 లెవెల్ 65,100 లెవెల్ దగ్గర ఇక్కడ ప్రైస్ చాలా కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది మార్నింగ్. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ 64,000 కిందికొచ్చింది. దాని తర్వాత ఇక్కడ కూడా అంటే ఒక ఫేక్ ఔట్ ఉంది ఈ లెవెల్స్ కింద. అండ్ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ మార్కెట్‌లో ఇప్పుడు ఈవినింగ్ మార్కెట్ ఒక స్పైక్ వచ్చింది అప్ సైడ్‌కి. అండ్ ఈ స్పైక్ మార్కెట్ సస్టైన్డ్ అవ్వలేకపోతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ కంటిన్యూ అయిందనుకోండి, ఈ లో కనుక ఏదైతే స్పైక్ వచ్చిందో ఈ క్యాండిల్ ఒక లో కనుక బ్రేక్ చేస్తే మార్కెట్‌లో మళ్ళీ ఫాల్ కంటిన్యూషన్ రావచ్చు. ఈ లోస్ ఉన్నాయి కదా! ఈ 2 లోస్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. సో, 63,800-64,000 టార్గెటెడ్ పాయింట్ ఉంటది ఈ లెవెల్స్ వరకు. అండ్ ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే బిట్‌కాయిన్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటది బిట్‌కాయిన్‌లో. ఓకే. అండ్ అప్ సైడ్‌కి బిట్‌కాయిన్ వెళ్ళాలి అనుకో ఇక్కడ 65,000-65,100 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్ ఉంది. సో, ఈ లెవెల్స్ పైన మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ అవుతేనే అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో, క్లియర్ 65,100 ఆర్ 65,000 పైన ఉంటే మార్కెట్ బీటీసీ బులిష్‌లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 64,000-63,780 లెవెల్ కింద ఉంటే బెరిష్‌లో ఛాన్స్ ఉంది. అగైన్ ఇక్కడ నుంచి కూడా ఆపర్చునిటీ ఉంది సెల్ సైడ్‌లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతే మార్కెట్ ఏదైతే ఈ లోస్ ఉన్నాయో ఈ లోస్‌ని టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు బిట్‌కాయిన్ కానీ, ఈథెరియం కానీ మనం ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్ కూడా ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు. ఇది ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది ఎఫ్ఐయు రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్ అని ఉంది. క్లియర్‌లీ మీరు చూస్తున్నారు. అండ్ దీంట్లో మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మెటల్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. గోల్డ్ ట్రేడ్ చేసుకోవచ్చు, సిల్వర్ ట్రేడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఉంది. వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను నా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేసుకోండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్‌ని, వాట్సాప్ ఛానల్‌ని 2 లింక్స్ కింద ఉన్నాయి. కమెంట్ బాక్స్‌లో ఉంది. సో, ఫస్ట్ కమెంట్ బాక్స్‌లో దాని నుంచి ఫాలో అవ్వండి. సో, మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేస్తాం. మార్కెట్ అవర్స్‌లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి అప్డేట్‌కి న్యూస్ కానీ అండ్ అదే విధంగా మార్కెట్ టైంలో లైవ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ ఇంపార్టెంట్. సో, దాన్ని అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఓకే. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.